ఆట గెలిచేది పెద్ద మొత్తం అక్షరాల 36 లక్షలు. ఆనందం ఆశ్చర్యం థ్రిల్ కి గురి చేసేటువంటి మన జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో ఈ రోజు ఆడడానికి వస్తున్న సెలబ్రిటీస్ స్పెషల్ సెలబ్రిటీస్ ఎవరో తెలుసా? నాటక రంగంలో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి సినిమా రంగంలో రైటర్ గా పరిచయం అయ్యి తరుణ్ యాక్ట్ చేసినటువంటి నిన్నే ఇష్టపడ్డా సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా, రవితేజ గారి వీడే సినిమాలో అసోసియేట్ డైరెక్టర్ గా, మిరపకాయ సినిమాతో తన ఘాట్ ఏంటో ఇండస్ట్రీకి చూపించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ తో టాప్ లీగ్ డైరెక్టర్స్ లో చేరిపోయిన హరీష్ శంకర్ గారు. గబ్బర్ సింగ్ ఆల్ ఇండియాకి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతాకే స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్. ఏంటండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో అన్ని స్టెప్పులు వేయించినటువంటి మీరు ఇక్కడ 2 స్టెప్పులైనా వేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేశాం. అక్కడ కూడా వేయించాను తప్ప వేయలేదు కదా. మీరు చాలా కంట్రోల్ గా ఉంటున్నారు మాకు తెలుసు. మీరు ఇంట్లో తలుపులన్నీ వేసేసుకుని పాట వేసుకుని ఇరగ తీసేస్తారు డాన్స్ అని. థాట్ ఏదో బాగుంది, ఐ విల్ ట్రై. ఫస్ట్ నటుడు, తర్వాత కాదండి చిన్నప్పుడు స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి అప్పుడప్పుడు వేసేవాళ్ళం. బట్ అప్పుడు కూడా స్టేజ్ లో కూడా ఎక్కువ నేను రైటింగ్ సైడ్ డైరెక్టర్ ఫాలో అవడం, మిగతా క్యారెక్టర్స్ ప్రాంప్టింగ్స్ అవి చూసుకోవడం, ఎక్కువ డైరెక్షన్ సైడ్. అంటే స్టేజ్ మీద ఎన్ని చేసిన ఇంటికి వెళ్ళాక అర్థంలో మనం ఏంటో మనకు తెలుస్తుంది కదా. సో అప్పుడే ఫిక్స్ అయ్యాను ఏం చేయాలి. హరిశంకర్ గారు ఇవాళ మీరు ఒక్కళ్ళేనా మీతో పాటు ఆడడానికి ఇంకెవరైనా? మా ఫ్రెండ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సోగ్గాడే చిన్న డైరెక్టర్ ఉన్నాడు, కళ్యాణ్ కృష్ణ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. ఓకే కళ్యాణ్ కృష్ణ గారు, వెల్కమ్ టు జీన్స్ అండి. ఎలా ఉన్నారు? సో ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎన్నేళ్ల నాటిది ఇది? అలా లెక్కెట్టుకుంటే అనవసరంగా మళ్ళీ ఏజ్ చెప్పాల్సి వస్తుంది. కొన్నేళ్ళని చెప్పండి, మళ్ళీ అప్పుడు నేనేం చదువుతున్నా నేను చెప్పాల్సి వస్తుంది. మేము చిన్నప్పుడు స్టార్ గా చూసిన నేను పురాణ తవ్వకాల్లో బయటపడిందాను. అప్పటి నుంచి ఇంకా తవ్వకాలు వాళ్ళు ఆపేశారు. మీ తేజ గారి దగ్గర చాలా ఏళ్ళు వర్క్ చేశారండి. హోలీ సినిమాకి, హోలీకి స్టోరీ అండి. తర్వాత తేజ గారి వర్క్ చేశాను, తర్వాత సూర్య మూవీస్ లో వర్క్ చేశాను. ఓకే, తర్వాత పోసాని కృష్ణమురళి గారి, తర్వాత లాంగ్ ట్రయల్స్, తర్వాత సోగ్గాడే చిన్ని నాయన తీసుకొచ్చారు, హిస్టరీ క్రియేట్ చేశారు. ఇద్దరు అసలు చరిత్రలో మిగిలిపోయేటువంటి సినిమాలు అంటారు చూసారా. చాలా సినిమాలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, కానీ ఒక గబ్బర్ సింగ్, ఒక సోగ్గాడే చిన్ని నాయన ది బెస్ట్. సూపర్ అండి. సో ఈ రోజు మేము బొకేస్ కాకుండా మీకు మొక్కలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మనం చూస్తున్నట్టయితే ఎక్కడైనా సరే ఈ మధ్య గేటెడ్ కమ్యూనిటీస్ అని, అపార్ట్మెంట్స్ అని, హై రైజ్లని ఎక్కువైపోతున్నాయి, వాటర్ బాగా తక్కువైపోతుంది. సో ప్రధానం ఏమిటంటే మనకి మొక్కలే. మొక్కలు కనుక లేకపోయినట్టయితే మన జీవనం ఉండదు. ఆక్సిజన్ వెరీ 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 మచ్ వాంటెడ్. మీరు తప్పకుండా ఇంటికి తీసుకెళ్ళండి. 100%. మీ జీన్స్ తో పాటు ఈ జీన్స్ ని కూడా పెంచండి. వెరీ గుడ్ కాన్సెప్ట్. ఓకే, మొదలు పెట్టే ముందు మీ ఫ్యామిలీ ఆల్బమ్ నుంచి కూడా కొన్ని ఫోటోస్ మా చేజిక్కాయి. యా, ముందు హరీష్ శంకర్ గారి ఫ్యామిలీ ఆల్బమ్ చూద్దాం. ఫోటోస్ ప్లీజ్. ఏమండి, నాకు చిన్న డౌట్, మీరిద్దరు లాఫింగ్ మిర్రర్ ముందు నిలబడి ఫోటో దిగారా అని. కొంచెం ఇలా వెడల్పుగా వచ్చాయేమిటి ఫోటోలు? యాక్చువల్ గా అది ఫోటో తీశారు. చూసారా, ఐ హావ్ అన్ ఐ ఫర్ సినిమాటోగ్రఫీ అండి. ఎక్కడో ఐని నొక్కేశారు ఎవరు. ఇది ఏ సినిమా? సంతోషం అయిపోయిన తర్వాత అప్పుడు నిన్న ఇష్టపడ్డాను సిట్టింగ్స్ జరుగుతున్నప్పుడు. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభుదేవా. ఓకే, ఆయన ఒకసారి ఆఫీస్కి వస్తే హూ ఇస్ నాట్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభుదేవా అండి. ఏం చేస్తున్నారు ఇద్దరు పాటలు రికార్డ్ చేయకుండా? విషయం ముందు కూర్చొని ఏం చేస్తామండి? చేయట్లేదుగా, మీరు పని చేయట్లేదు అక్కడ. సెల్ఫీ జరుగుతుందా? తమన్ కి కట్ చెప్పే కంటే ముందు కూడా ఒక సెల్ఫీ బాగా ఇష్టం. ఓ, సెల్ఫీతో వెళ్ళాలి. తమన్ కి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 5-6 సెల్ఫీలు తీస్తే కానీ దానికి వర్క్ మూడ్ క్రియేట్ అవ్వదు. హే, బాగుందండి. షారుఖ్ ఖాన్ తో వేర్ వెన్ వై చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ అప్పుడు హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్. ఈ మధ్య పెద్ద బ్లాక్ బస్టర్ రావట్లని చెప్పి ఫీల్ అయిపోతున్నా. అప్పుడే చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చింది. నాకు బ్లాక్ బస్టర్ రాకపోయినా పర్లేదు, షారుఖ్ ఖాన్ రాలేదంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నా. ఇది పూరి గారి డైరెక్షన్ లో జరుగుతున్నటువంటి బుడ్డా స్క్రీనింగ్. చిరంజీవి స్వామి గారు అంటే జస్ట్ కలిసారా ఫ్లైట్ లో, లేకపోతే ఇద్దరు కలిసి? ఆల్రెడీ దిల్రాజ్ గారి టెంపుల్ ఇనాగ్రేషన్ అప్పుడు ఆయన నాకు పరిచయం. ఓకే ఓకే. సో ఒకసారి ఆయన లండన్ నుంచి వస్తున్నారు, నేను యూఎస్ నుంచి వస్తున్నప్పుడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వరకు ఇద్దరం కలిసి వచ్చాం. అండ్ 3 hours ఆయనతో స్పెండ్ చేసే అదృష్టం. గ్రేట్.
హరీష్ శంకర్ విత్ శంకర్ అండ్ వంశీ గారు ఇండస్ట్రీకి రావడానికి వన్ ఆఫ్ ద గెస్ట్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ సార్. కెమెరామెన్ కంపెనీ రాంబాబులో అక్కడ సింగిల్ టేక్ డైలాగ్ ఒకటి ఉంటుంది. నేను ఎలాగైనా కళ్యాణ్ గారు ఒకసారి ఆ షార్ట్ చూపించండి హరీష్ కి అని చెప్పి ట్రై చేశారు. సో సింగిల్ టేక్ లో చేసిన డైలాగ్ చాలా బాగుంటుంది. అవుట్ స్టాండింగ్ కళాకారులు అందరూ కూడా సెలబ్రిటీస్ వెనకాల. ఎవరండి డాన్స్ రాదని చెప్పింది? అది డాన్స్ కాదండి, అది సీన్ కాదు, అది అంతాక్షరి బిట్ లో సాంగ్ కదా. యాక్చువల్ గా ఆ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ నాకు మేము కథ డిస్కస్ చేస్తున్నప్పుడు ఇలాగ ఒక ఎపిసోడ్ పెడుతున్నప్పుడు కళ్యాణ్ గారు చెప్పిన ఎక్స్ప్రెషన్ నాకు అది యాక్చువల్ గా. సో ఆయన చేసి చూపిమన్నా నేను ఒకసారి, సార్ ఫిష్ వెంకట మీరు చెప్తేనే బాగుంటది ఆ ఎక్స్ప్రెషన్ అంటే, లేదు నువ్వు చెప్పు బాగానే ఉంటది అంటే అప్పుడు నేను ఈ ఆపోజిట్ కళ్యాణ్ గారు కూర్చున్నారు కుర్చీలో. ఓకే, మేకింగ్ ఆఫ్ గబ్బర్ సింగ్. పూలు సరిగ్గా పడట్లేదు, సో అప్పుడు నేనే స్టూల్ వేసుకొని నిలబడి ఆ షాట్ లో పూలు వేస్తాను పైన. కానీ మీ ఫోటోస్ అవి చూస్తుంటే హీరోగా లాంచ్ అవుతున్నారు మీరు అని. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే అండి, ఎవరికైనా సరే ప్రతి మనిషికి తలస్నానం చేసి వచ్చి బాత్రూమ్ నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని ఒక 2 నిమిషాలు ప్రతి ఓడికి ఏంటి మనకు తక్కువ అనే ఫీలింగ్ ఉంటది. అంటే 5వ నిమిషంలో పోతుందంట, కొంతమందికి 3వ నిమిషంలో పోతుంది. పాయింట్ ఏంటంటే మనం దేనికి పనికి వస్తామో తెలుసుకోవడం ఫస్ట్ సక్సెస్. అబ్సల్యూట్లీ. ఇంకా మిగతా సక్సెస్ దాన్ని అచీవ్ చేయడమే. అంతే అంతే, అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఎన్ని టీవీలు వెలవెలపోయేవి మీరు లేకపోతే, ఎన్ని స్క్రీన్లు విలవిలపోయేవి నేను ఉంటే. ఈ ఆల్బమ్ అయిపోయింది, ఇప్పుడు మీ ఆల్బమ్ చూడాలండి. కళ్యాణ్ కృష్ణ గారు, కళ్యాణ్ కృష్ణ గారి పెళ్లి చూపుల ఆల్బమ్ చూద్దాం. ఏం జరుగుతుంది అక్కడ? జెండా కోసం ఏమైనా? మా ఫాదర్ కాంట్రాక్టర్. కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు పూజ రోజు. అవునండి, మీ బ్రదర్ ఎమ్మెల్యే, బట్ స్టిల్ మీరు ఏ రకమైన రికమెండేషన్ లేకుండా చాలా కష్టపడి ఇండస్ట్రీలో ఈ సీటు సంపాదించారని తెలిసింది. ఇక్కడ టాలెంట్ ఉండాలి కదా. ఏ ప్రొఫెషన్ లో అయినా రికమెండేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి కానీ దీనికి ఉండదు. జై షూటింగ్. ఓకే, ఇది నిజం నిజం నిజం. ఆపరేషన్ జరిగింది. ఓకే, ఇది మా ఫ్యామిలీ. ఎక్కడెక్కడ చెప్పండి చెప్పండి. మా ఫాదర్ మదర్. నాన్నగారి పేరేంటి? సత్యనారాయణ. అమ్మ కృష్ణవేణి. మా పెద్దన్నయ్య, అన్నయ్య ఎమ్మెల్యే. తర్వాత వదిన, పెద్ద వదిన, చిన్నన్నయ్య వదిన. ఓకే, పెద్దన్నయ్య పాప. బుజ్జి తల్లులు భలే ఉన్నారు. 3వ తమ్ముడు పక్కన ఎవరు లేరంటే అవును, మీరు అడగండి మీ ఫ్రెండ్ కి. వచ్చినప్పుడు ఫోటో ఇస్తాను అంటే వస్తే. ఓకే. హరీష్ ఇన్స్పిరేషన్ నాకు వద్దని ఆయన చేసుకున్నారుగా, తర్వాతే చెప్పాడు వద్దని. పెళ్ళైన తర్వాత ఎవరైనా ఆ మాట చెప్తారు, కానీ పెళ్ళంటేనే ఉండే మజా అదండి. చేసుకోవాలి, మీరు మ్యారేజ్ చేసుకోవాలి. మీరు మాత్రం ఎందుకలా సుఖంగా హాయిగా ఉండాలి. ఒగ్గడ చిన్న వచ్చిందని కాదు, ఏజ్ వచ్చింది ముందు అర్థం కావట్లేదు మీకు. ముమైత్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. తను ఆపరేషన్ చేసినప్పుడు చాలా మంచి అమ్మాయి. ఒకే ఒక ఫిల్మ్ చేసాం. ముమైత్ వెరీ టాలెంటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్. ఆ ఫోటో ఎవరిది? అది సుమన్ గారు అబ్బాయి. ఆపరేషన్ జరిగిన షూటింగ్ వచ్చాడు. తర్వాత నేను రామోజీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ఫోటో చేసి దానికి గిఫ్ట్ ఇచ్చాను. ఓకే ఓకే. దీని యాంకరింగ్ ఎవరు చేశారండి ఈ ప్రోగ్రామ్ కి? యాంకరింగ్ ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తున్నారా? మీరు శిల్పకళా వేదికలు ఎక్కువ, ఇంట్లో తక్కువ ఉన్నారు. చార్మినార్ అది ఫోటోషాప్ లో చేశారా మీరు? నిజంగా చార్మినార్ కానీ ఈ లుక్ అదిరిపోయిందండి. మీరు ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఇది నాగార్జున గారు, ఆ పంచకట్టు, ఆ బుల్లెట్ బైక్ సూపర్. 35 years బ్యాక్ మోడల్ అది, ఆ బుల్లెట్. ఫస్ట్ డే షూటింగ్, ఫస్ట్ డే ఫస్ట్ షాట్. సో ఫ్లాష్ బ్యాక్ చూసాము, ప్రెసెంట్ ఏంటి? గల్రాజ్ గారి బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా. ఓకే, కళ్యాణ్ కృష్ణ గారు మీరు? నాగ చైతన్య హీరో, అన్నపూర్ణ స్టూడియోస్. ఫస్ట్ నాన్నగారితో స్టార్ట్ చేశారు, నాగార్జున గారు, నాగ చైతన్య, తర్వాత అఖిల. అది ఇంకా డిసైడ్ అవ్వలేదు, చెప్పలేదు. ఓకే, సో మీ ఫ్యామిలీ పిక్చర్స్ అన్ని మీరు మాకు చూపించి చెప్పేశారు కరెక్ట్ గా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యామిలీస్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేయండి. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. ఇందులో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. మొదటి రౌండ్ సేమ్ టు సేమ్, సెకండ్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్, థర్డ్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్, ఇక 4వ రౌండ్ జాక్ పాట్ రౌండ్.
ఇదండి మొత్తంగా మన జీన్స్ కింగ్ ఆఫ్ గేమ్ షోస్ లో ఉండేటువంటి 4 రౌండ్స్. ఆట మొదలెట్టేద్దాము. ముందుగా మీకు ఇచ్చేస్తున్నాము మేము 1,00,000 రూపాయలు. తీసుకోండి. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఒకవైపు 6 పిల్లలు నించొని ఉంటారు, ఇంకోవైపు 4 పేరెంట్స్ ఉంటారు. 2 పిల్లలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చిన పిల్లలు. కరెక్ట్ గా 4 పేరెంట్స్ 4 పిల్లల్ని మీరు మ్యాచ్ చేయాలి. మీరు ప్రతిసారి కరెక్ట్ మ్యాచ్ చేసినప్పుడంతా మీకు 25,000 ఇస్తాం. మీరు రాంగ్ మ్యాచ్ చేసినప్పుడు మీకు ఇచ్చిన అమౌంట్ లో నుంచి 25,000 వెనక్కి తీసుకుంటాం. ఓకే. సో ముందుగా పిలిచేద్దాం పిల్లల్ని. పిల్లలు రండి. ఓకే, పేరెంట్స్ వచ్చేయండి ఇప్పుడు. సో ఏబిసిడి పేరెంట్స్ అండి. 1 2 3 4 5 6 పిల్లలు. సో ఇప్పుడు మీరు ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ సి. పేరెంట్ సి. పిల్లలందరినీ మనం స్క్రీన్ మీద ఒకసారి కంప్లీట్ గా చూద్దాము. చైల్డ్ 1. వీళ్ళకి ఏమైనా ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నాయో చూడండి. చైల్డ్ 2. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. అండి. చైల్డ్ 2. ఓకే, వీళ్ళకి ఏం పోలికలు ఎక్కువ కలుస్తున్నాయండి? జుట్టు అండి. ఫస్ట్ కళ్ళు, నోస్, ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ దిస్ లిప్స్ పైన. 2 ఫిక్స్ అండి. 2 ఫిక్స్ అండి. సో చైల్డ్ 2 అండ్ పేరెంట్స్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఆయన వెళ్ళిపోతున్నారు, మీరు నాకు 25,000 ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంకో పేరెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. బి. పేరెంట్ బి. చైల్డ్ 1. చైల్డ్ 2. చైల్డ్ 3. వీళ్ళకి ఏమైనా పోలికలు ఉన్నాయండి? చూడండి. ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇందాక అనిపించినట్టే. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. వీళ్ళకి ఏమైనా పోలికలు ఉన్నాయా? కొంచెం డౌట్ వస్తుంది. ఎలాగా? కళ్ళు ఇద్దరు ఉన్నాయి.
ఫిక్స్ అండి ఇది. ఫిక్సా? కాదు 3 అనుకుంటున్నాను. ఓకే, మీరు చైల్డ్ 3 కూడా ఒకసారి చూడాలనుకుంటున్నారు. చైల్డ్ 3 3 or 6 లో ఎవరో ఒకళ్ళు అంటారు. 3 or 6 లో ఎవరు? 6 6 కి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మ్యాచింగ్స్ ఉన్నాయా? తల్లిపాలకి అదృష్టం అంటారు కదా, ఇప్పుడు ప్రస్తుతం మా అదృష్టం అతనే. చూద్దాం అదృష్టం అవుతుందో దురదృష్టం అవుతుందో. చైల్డ్ 6 అండ్ పేరెంట్ బి పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. మేము 25,000 ఇవ్వాలి కాబట్టి 25,000. పోనీలేండి, ఒకటి రాంగ్ అయినా ఇంకోటి కరెక్ట్ అయింది. పేరెంట్ ఏ ఆర్ డి? ఏ. పేరెంట్ ఏ. చైల్డ్ 1 ఏమైనా మ్యాచింగ్? చైల్డ్ 2 ఇందాక మిమ్మల్ని తప్పుదారి పట్టించిన కుర్రాడు. అలిగాం అతని మీద. చైల్డ్ 3 మీరు నవ్వండి సార్. సార్ మీ ఆవిడ ఇక్కడ లేరు, నవ్వండి. అది చూసారా, ఆవిడ్ల గురించి చెప్పగానే వచ్చేస్తుంది నవ్వు, ఎక్కడలే నవ్వు. చైల్డ్ 4 చైల్డ్ 5 3 చైల్డ్ 3 అంటే ఎలా చెప్పారు ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అని? ఐస్ దగ్గరగా ఉన్నాయండి. నో సలా. ఓకే, ఆవిడ మిగతా వాళ్ళందరికంటే కూడా అస్సలు నేను బయటపడకూడదు చాలా సీరియస్ గా ఉన్నారు. ఓ మెయిన్ రీజన్ అది. పేరెంట్ ఏ అండ్ చైల్డ్ 3 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. మీరు కన్ఫ్యూజ్ చేశారండి. మేము వద్దా అనే లోపు కన్ఫ్యూజ్ చేశారు. నేను మేము ఇంకా ఏం అనుకోలా, మాటల్లో పెట్టారు. సుమగారు కన్ఫ్యూజ్ చేశారు. దేవుడా, ఇది మట్టుకు సుమగారు క్రియేటే. బాయ్ టాటా. వెళ్ళగానే టెలిగ్రామ్ కొట్టండి, అడ్రస్ అడగండి. అయ్యయ్యో 2 రాంగ్ మ్యాచెస్, మళ్ళీ 25,000. అయ్యో పాపం. పేరెంట్ డి చైల్డ్ 1 చైల్డ్ 2 చైల్డ్ 3 చైల్డ్ 4 చైల్డ్ 5 చైల్డ్
హీరోయిన్ మదర్ కి ఏమేజ్ ఇస్తారు? ఇప్పుడు అందరు తల్లి కూతుర్లు సిస్టర్స్ లాగే ఉంటున్నారు. బట్ స్టిల్ మీరు ఇక్కడ చూడండి, ఆవిడ కూతురు గాని కొడుకు గాని వయసు ఎంత ఉండొచ్చో దాన్ని బట్టి ఏమైనా గెస్ట్ చేస్తారా? నేను 4 అనుకుంటున్నా గురు. సరే నీ ఆప్షన్. చైల్డ్ 4. ఫిక్సా? చూసుకో 4 ఫిక్స్ అయ్యి గురు, నా మాట 4. ఓకే, చైల్డ్ 4 అండ్ పేరెంట్ డి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, నెక్స్ట్ ఎవరు? ఇంకెవరు మిగిలింది? కాదు అంటే ఎవరు? 3. అమ్మా మీ పాప బాబు దగ్గర వెళ్ళి నిలబడండి అమ్మా. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నారు, ఇందాక నావలేదు. నంబర్ 5 మీద మనకి కొంచెం కూడా అనుమానం రాలేదు అసలు. వాళ్ళ అస్సలు రాలా. అలాగే ఓ ఇద్దరు పేరెంట్స్ పాపం అక్కడ వెతుకుతూ ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళు కూడా రండమ్మా. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెకండ్ ఛాన్స్ మీకు. ఫస్ట్ మ్యాచ్ చేసింది రాంగ్ మ్యాచ్ చేశారు కదా, వాళ్ళ పాప బాబు ఎవరు? అమ్మాయి పింక్ చుడిదార్ అమ్మాయా? పింక్. వెళ్ళండి సార్. సార్ మీ పాప బాబు దగ్గరకు వెళ్ళి నిలబడండి సార్. అలా జరిగిందండో, అన్ని మిస్ మ్యాచెస్ అయిపోయాయి ఇక్కడ. హాయ్ అండి. నమస్తే. సుమ గారి యాంకరింగ్ అంటే చాలా ఇష్టం అండి మాకు. థ్యాంక్ యూ అండి. అది వాళ్ళకి చెప్పారా? మీరు మాట్లాడొద్దు, ఆవిడే మాట్లాడతారని చెప్పడం. థ్యాంక్ యూ అండి. హరీష్ శంకర్ గారు అంటే ఇంకా చాలా ఇష్టం. గబ్బర్ సింగ్ సినిమా తోటి. కళ్యాణ్ కృష్ణ గారు సరే చిన్న వయసు అని అసలు ఊహించలేదు. డైరెక్టర్ గా చాలా చిన్న వయసు, ఎందుకంటే 1 year కూడా అవ్వలేదు సినిమా కాబట్టి. బట్ మామూలుగా మనం ఆడుకుందాం. ఇంకా చిన్న వయసు. మీ యొక్క కాంబినేషన్ చూస్తే మళ్ళీ ఒక కొత్త సినిమా తీయాలనుకుంటున్నట్టుగా కనిపిస్తున్నది. అందులో మా సుమా యాంకర్ గారికి చిన్న పాత్రని ఇవ్వండి. నేను ఓన్లీ జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ మాత్రమే చేస్తానని చెప్పానండి. రాఘవేంద్రరావు గారు చేయట్లేదు. వాళ్ళు ఛాన్స్ ఇస్తే చేయండి తప్పకుండా. తప్పకుండానండి. జగదేక సుందరి చేస్తే బాగుంటది. మీరు ఆ టీచర్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అందులో టీచర్ పిల్లల గురించి సఫర్ అయ్యేదో. పసిపిల్లలు రోడ్డు దాటుతున్నారు, కాస్త చూసుకొని కారు నడపక్కర్లేదా? బాగా పొగరికి బలిసింది పంతులమ్మ. దీన్ని లాక్కెళ్ళి మన హోటల్లో క్యాబరే డాన్సర్ గా పాడాయి. ఆవిడ క్యాబరే డాన్స్ ఆడాలరా? చిరంజీవి గారు రక్షిస్తారు చూసారా? చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ అండి, మంచి అవకాశం ఇప్పించారు. చాలా చాలా ఇంపార్టెంట్ రౌండ్ ఇది. వాళ్ళని గుర్తుపడే పర్లేదు, ఏం గుర్తుపడకపోతే గొడవలు అయిపోతాయి. అవును, ఎందుకంటే వాళ్ళైతే నాన్ సెలబ్రిటీస్, వీళ్ళు మీకు తెలిసిన సెలబ్రిటీస్. వాళ్ళ మదరో ఫాదరో చిన్నప్పటి ఫోటోనో అండ్ డైరెక్ట్ జీన్స్. అంటే ఫస్ట్ లింక్ మాత్రమే మేము అడుగుతాం. కజిన్స్ బాబాయ్లు అలా ఏం అడగట్లేదు, చాలా కష్టం. సో కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే మీ అమౌంట్ లో నుంచి 25,000 మాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి. ఇప్పుడు 2 తప్పు చెప్పాము, 50,000 అయిపోతే తర్వాత ఏంటంటే మీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేదు, మీరు చెప్తున్నారు. అసలు మీ మీద కాన్ఫిడెన్స్ ఉంది అందుకు. 4 ఫోటోస్ చూపిస్తాం మీకు. ఆ 4 ఫోటోల్లో నుంచి ఎవరి పోలికలు ఎక్కువగా ఈవిడతో మ్యాచ్ అవుతున్నాయో వాళ్ళని మీరు ఫ్రీజ్ చేయండి. రెడీ? మన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఈవిడ ఒక సెలబ్రిటీ మదర్. ఆప్షన్ ఏ యువరాజ్ సింగ్. ఆప్షన్ బి గౌతమ్ గంభీర్. ఆప్షన్ సి రవీంద్ర జడేజా.
ఆప్షన్ డి ఇషాంత్ శర్మ. ఇషాంత్ శర్మ కాదు, గౌతమ్ గంభీర్ కాదు, మిగతా ఇద్దరు అప్సర్. ఓకే, మిగతా ఇద్దరు అంటే యువరాజ్ సింగ్ అండ్ జడేజానా? జడేజా. ఓకే, ఇద్దరి ఫోటోలు పక్క పక్కన పెట్టి చూద్దాము. వీళ్ళలో ఎవరి పోలికలు ఎక్కువ కలుస్తున్నాయి? యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ మదర్ అనుకుంటున్నారు. ఫ్రీజ్ చేసేయమంటారా? ఫ్రీజ్ ఫ్రీజ్. ఓకే, సో ఈవిడ యువరాజ్ సింగ్ గారి మదర్ అని ఫ్రీజ్ చేశారు. కరెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. देखो देखो गब्बर सिंग ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. ఆవిడ పేరు శబ్నం సింగ్. ఈ మధ్య ట్రీట్మెంట్ జరిగినప్పుడు చూసాం. అవన్నీ కాదండి, బేసిక్ గా పంజాబీలు ఎక్కువ వేసుకుంటారు సల్వార్. అలా చెప్పారా మీరు? మేమెంతో కష్టపడి పోలికల్ని కనిపెట్టమంటే మీరు సల్వార్ ని కనిపెట్టారు. శబ్నం సింగ్ గారు బిగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ యువరాజ్. యువరాజ్ సింగ్ మనందరికీ తెలుసు. డబ్బులు అవన్నీ తర్వాత కానీ డబ్బులు. ఆయన క్యాన్సర్ బారిన పడినప్పుడు ఆవిడ సపోర్ట్ చాలా. ఆఫ్ కోర్స్ ఎనీ మదర్ విల్ సపోర్ట్, బట్ బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ థింగ్ ఇస్ హీ కేమ్ అవుట్ అండ్ హీస్ ప్లేయింగ్ అగైన్. దట్ షోస్ హిస్ డెడికేషన్. అండ్ ఒక ఓవర్ లో ఆల్ సిక్సెస్ కొట్టినటువంటి స్టార్ క్రికెటర్. ఆ ఓవర్ చూసాను. సో ఈ రౌండ్ మీకు బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ డే కరెక్ట్ గా చెప్పారు. సెకండ్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ బాబు ప్రముఖ హీరో కొడుకు. ఆప్షన్ ఏ జయం రవి. ఆప్షన్ బి జీవా. ఆప్షన్ సి పృథ్వీరాజ్. ఆప్షన్ డి సిద్ధార్థ్. వాళ్ళ తల్లి పోలికలతో ఉంటారు కదా. మీరు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఒక్క విషయం అంటే క్లియర్ గా తెలుసు, సిద్ధార్థ కొడుకు కాదు. సిద్ధార్థ్ కొడుకు కాదు, ఇది మాత్రం తెలుసా? కాదు కదా. కాదు కదా, నన్ను చూస్తున్నాడు మళ్ళీ డౌట్ గా. నాకేం తెలుసు. దీంట్లో ఎంత ట్రిక్కీ అంటే మన తెలుగు హీరో ఒక్కడ లేడు. ఎందుకంటే మేము జీన్స్ యాక్చువల్లీ 4 సంవత్సరాల క్రితం మొదలెట్టినప్పుడు ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసాం. అండ్ జీన్స్ మొదలెట్టిన తర్వాత అందరు నెట్ లో సెర్చ్ చేసేసుకొని అందరూ కనిపెట్టేశారు. మ్యాచ్ చేసేస్తారా? అలా కాదండి, మా కాన్వర్సేషన్ దెబ్బతింటారు. కాదు, నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు డైరెక్టర్ గారు. డి మ్యాచ్ చేయమంటారా? చేద్దాం. కళ్యాణ్ గారు ఒక్కసారి జీవనం. ఆప్షన్ బి. ఇప్పుడు చూడండి, ఈ బాబుకి ఆ పాట నేను వేస్తాను, మ్యాచ్ అవుతుందా చూడండి. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగాను మనసు. మేము అదే అనుకుంటున్నాం, ఈ రౌండ్ అసలు ఎందుకో ఏమో అన్నట్టు. చేద్దామా? నేనైతే జయం రవి. మీరు జయం రవి, మీరేమో జీవ. రెండు ఫిక్స్ చేయండి ఏదో ఒకటి. ఓకే, రెండు పక్క పక్కన పెట్టండి. ఏ రవి, జయం రవి. జయం రవి. ఓకే, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ జయం రవి అనుకుంటున్నారు. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కదా చూద్దాం. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. దిస్ ఇస్ స్పర్శ్ చౌదరి.
నెక్స్ట్ ఏంటండి ఇది రాజధాని ఎక్స్ప్రెస్ లాగా? ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ ఒక యాక్ట్రెస్ కూతురు. ఆప్షన్ ఏ ప్రగతి, ఆప్షన్ బి సితారా, ఆప్షన్ సి ఐశ్వర్య, ఆప్షన్ డి దేవయాని, నాకు తెలియదు చీక్స్ నాకు తెలియదు. ఏంటో అబార్ట్ వేసిన నాకు తెలియదు ఐశ్వర్య కానీ దేవయాని గారు కానండి. ఐశ్వర్య కానీ దేవయాని కానీ 2 పిక్చర్స్ పెట్టండి. ఆ తరం హీరోయిన్స్ లో మీరు పనిచేయాలనుకుంటున్న హీరోయిన్ ఎవరండి? రమ్యకృష్ణ గారు చేస్తే ఇంకా సుహాసిని గారు. సుహాసిని గారు. ఓకే, నేను సుహాసిని గారు చేశాను, ఇంకా రామకృష్ణ. దేవయాని గారు ఫిక్స్. ఓకే, దేవయాని గారి పాప అంటున్నారు, అవునా కాదా చూద్దాం. ప్రియాంక కుమరన్. ఓకే, సో మీకు 50,000 తీసుకోండి. 4వ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ బాబు ఒక ప్రముఖ హీరో అయ్యాడు. ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్, కభీ కభీ, నాకు ఆ పాట మీద చాలా గౌరవం ఉంది, అందుకే పాడుతున్నా. ఆప్షన్ బి అక్షయ్ కుమార్, ఆప్షన్ సి బాబీ డియోల్, ఆప్షన్ డి సల్మాన్ ఖాన్, బాబీ డియోల్. బాబీ డియోల్. యు మీన్ టు సే అప్పటికి ఇప్పటికి ఆయన చుట్టూ అలాగే ఉంచారంటారా? మీరు అబ్జర్వ్ చేయండి సుమ గారు, మీకు కూడా ఫర్దర్ ఉపయోగపడుతుంది గేమ్ లో. ముక్కులు ఏమాత్రం మారలేదు, అలాగే ఉన్నాయి, చూసారా? అక్షయ్ కుమార్ ఒకసారి చూద్దామా? అక్షయ్ కుమార్ ఒకసారి చూపించండి అమ్మా. అక్షయ్ కుమార్ ఒకసారి చూపించండి. అతనికి అలాగే ఉంది లిప్ చూడండి. ఇప్పుడు అక్షయ్ కుమార్ ని మన గబుక్కి చేయడం, ఇతను బాడీ అంతా టోన్ డౌన్ చేసి అంతా చిన్నప్పుడు పోలికలు, లిప్ అలాగే ఉంది. మరి ముక్కలు చూడు. సరే, ఇది ఫ్రీజ్ చేసే ముందు మీరు చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ విన్న డైలాగ్ ఒకటి చెప్పండి కళ్యాణ్ కృష్ణ గారు. ఎంత చెప్పనా? ఎందుకురా సినిమా ఫీల్డ్ కాదు, ఇతని జీవితంలో విన్నది. మీరు అడిగింది సినిమాలో కదా, ఇది తెలియదు అది చెప్పేస్తాడంట. సినిమాల్లో ఏమంటివి అనేది ఎక్కువ సార్లు విన్నా. మీరు ఇందాక ఇలా డబ్బులు వేస్తారు కదా, నాకు అంతా వచ్చిన డైలాగ్ గుర్తొచ్చింది. ఏంటది? జంజీర్ లో డబ్బులు వేసినప్పుడు విలన్ మయాజ్ బి ఫేకే పైసా నై ఉఠాతాం. అసలే మలయాళం, ఆ తర్వాత తెలుగు, ఇంకంతకంటే ఏం రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? चुटकी पर सिंदूर की कीमत तुम क्या जानो राजा बाबू, मेरे हिंदी पे शक करते हो तुम, मेरा फर्स्ट लैंग्वेज हिंदी है. కానీ మీ గొప్పతనం ఏంటంటే అండి, హిందీ మాట్లాడినా తెలుగులాగే ఉంది. బి అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కదా చూద్దాం.
పూర్తయిపోయింది. నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక 15 minutes బ్రేక్ ఇస్తున్నాము. బ్రేక్ ఎందుకు దేనికి? ఏమండి మీరు నాలా తయారవుతున్నారేంటి? కాదండి, అర్థం మా ఉత్సాహాన్ని మీరు నీరు గారుస్తున్నారు, మేము ఒప్పుకోం. బ్రేక్ లేదండి. విషయం ఏంటో చెప్తాను. ఒక పెద్ద ఫ్యామిలీ వస్తుంది, ఆ ఫ్యామిలీలో నుంచి ఒక ఇద్దరిని మాత్రమే మేము నిలబెట్టి వాళ్ళ వరస ఏంటో మీరు కనిపెట్టేలాగా చేయాలి. ఫోర్త్ రౌండ్ ఏంటి? జాక్పాట్ రౌండ్. అది పెడదాం ఫస్ట్, దాని తర్వాత తీసుకుందాం. కుదరదు. కళ్యాణ్ కృష్ణ గారు ఇది ఏం తినొచ్చారు ఇవాళ? అలా కాదండి, సరే కొంచెం రెస్ట్ తీసుకోండి ప్లీజ్. ఈ రోజు మన జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0 బొమ్మరిల్లు రౌండ్ లో ఆడడానికి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి పెద్ద ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళని కలుద్దాం. హాయ్. సో బొమ్మరిల్లు రౌండ్ మీ అందరికి డెడికేట్ చేసిన రౌండ్. మీ అందరికి ఏంటి, మనందరికి డెడికేట్ చేసిన రౌండ్. మన కుటుంబాలకి, అభిమానానికి, ఆప్యాయతలకి, ప్రేమకి, అనురాగాలకి ఈ రౌండ్ ని అంకితం ఇచ్చేసాం. ఏదైతే ఈ మధ్యకాలంలో కొంచెం దూరం అవుతుందో దాన్నే ఇంకొంచెం కలుపుదామని. మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, ఎవరు పరిచయాలు పెంచుతారు? నా పేరు ప్రియాంక అండి. ఓకే. మా మామయ్య గారు పుల్లూరు నారాయణ గారు, మా అత్తయ్య గారు పుల్లూరి సుగ్న. నమస్కారం అండి. వారికి ఎంతమంది పిల్లలు? వారికి 5 ఆడపిల్లల్ని, 3 అబ్బాయిలు. ఓకే. మొదటి సంతానం అమ్మాయి పద్మ అండి, తన పేరు. హస్బెండ్ పేరు సంపత్. వాళ్ళకి ఒక అబ్బాయి. రీసెంట్లీ గాట్ మ్యారీడ్ అండి అబ్బాయికి. నాకు ఇందాకే తెలిసింది హీ గాట్ రీసెంట్లీ మ్యారీడ్ అని. వాళ్ళ ఆవిడని అసలు వదలట్లే. ఏదో సంతలోనో తిరునాళ్ళలోనో తప్పిపోతారు అనుకోవడం వేరు, ఇక్కడ కూడా తప్పిపోతున్నామో అని పట్టుకునే నించున్నాడు. 2 నెలలు అయిందా పెళ్ళయి? 3 నెలలు. 3 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంటూ చూస్తా. నెక్స్ట్ రెండో సంతానం ఉమాదేవి గారండి. ఏమండి మీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 50 అంటే దగ్గర 55 అయిపోయిందేమో అనుకుంటున్నా. ఏ సంవత్సరంలో పెళ్ళయిందో గుర్తుందా? గుర్తులేదు. మీకు గుర్తుందా? అదేంటండి అసలు ఈ కాలంలో అయితే పెళ్లి రోజు అన్ని గుర్తు పెట్టుకుని గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అప్పుడు లేవు కదా ఇవన్నీ. అదే. సో ఈ 50 సంవత్సరాలు ఇంత హాయిగా ఇంత హ్యాపీగా బతికారు కదా, ఈ తరం జనరేషన్ కి మీరేమైనా ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటున్నారా? అన్యోన్యమైన దాంపత్యానికి ఒక మంచి సలహా. మమ్మల్ని చూసి నేర్చుకోవాలంతే. ఏం నేర్చుకోవాలి? మేము ఎట్లా జీవించడం వాళ్ళు కూడా అట్లా జీవించాలి. అట్లాగైనా ఒకసారి అమ్మకి ఇవ్వండి. ఈ 50 సంవత్సరాల్లో చిన్న గొడవలు ఏవో వచ్చే ఉంటాయి. ఏం లేవా? అసలు ఒక్కసారి కూడా గొడవ పడలేదు? అయ్యో ఎట్లా? ఒక్కసారి కూడా? ఎప్పుడు ఏ విషయంలో అయినా? ఆమె పట్టు చీర కొనివ్వమని అడగలే? ఏం అడగలే? నగలు అడగలేదా? ఏది అడగలే. ఇదే అన్యోన్యమైన దాంపత్యానికి రహస్యం. ఒకవేళ అడిగితే కొనిచ్చేవాళ్ళ మీరు? అడిగితే కొనిచ్చేవాడిని. కానీ ఆవిడ అడగలేదు. అయినా బంగారం బట్టల్లో ప్రేమ ఉంటుందా చెప్పండి? మనుషుల్లో. అందుకనే నిజంగానే మీరు చాలా ఆదర్శం చాలా మందికి. ఇంతమంది పిల్లలు కాబట్టి నేను ఏమీ అడగలేదు. నేను అది మ్యాటర్ నాకు తెలిసిపోయింది. ఏ జిమ్మి ఇట్రా, నేను చెప్తాను నీకో విషయం. కమ్మియర్. వీళ్ళకి 8 మంది సంతానం. అందుకనే ఆవిడకి వేరే ఏమి ఆలోచించడానికి టైం లేదు. మరి ఇప్పుడు 2, 1 లేదా అది కూడా లేదు. అందుకనే అన్ని ఆలోచించడానికే టైం ఉంది, గొడవలు ఎక్కువ అవుతున్నాయి. సో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మరి నేనేం చెప్పట్లే. యశ్వంత్ అండ్ ప్రకాష్ రండి. యశ్వంత్ అండ్ ప్రకాష్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి అనేది హరీష్ శంకర్ గారు, కళ్యాణ్ కృష్ణ గారు మనకి గెస్ట్ చేసి చెప్పాలి. హరీష్ శంకర్ గారు, కళ్యాణ్ కృష్ణ గారు రండి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళందరూ. చాలా పెద్ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో నుంచి మేము 2 అక్కడ నిలబెట్టాము. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏమిటో మీరు గెస్ చేయాలి.
కరెక్ట్ గా చెప్తే మీకు 5 లక్షలు ఇస్తాము ఈ రౌండ్ లో. సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి మీ దగ్గర ఉన్న అమౌంట్ 1,75,000. మీరు ఒక్కొక్క మ్యాచ్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. నేను అవును కాదు చెప్పడానికి 10,000 మీ దగ్గర నుంచి తీసుకుంటాను. 10 క్వశ్చన్స్ వరకు అడగొచ్చు మీరు. ఈ అబ్బాయికి ఆయన ఏమవుతారు? వీళ్ళ పేర్ల వరకు నేను రెఫరెన్స్ తీసుకుంటూ ఉన్నాను. ఆ అబ్బాయి పేరు యశ్వంత్, ఆయన పేరు ప్రకాష్. యశ్వంత్ కి ప్రకాష్ గారు ఏమవుతారు? మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒకసారి నన్ను అడిగితే నేను 10,000 తీసుకుంటాను. అయితే మీరు ఏమవుతారో ఎలా అవుతారో కూడా చెప్పాలి. మేనమామ అవుతాడు. యశ్వంత్ కి ప్రకాష్ గారు మేనమామ అవుతారా? అవరు. ఇదేంటి మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టుందా? సౌండ్ చేసినట్టే, మాకు ఉత్సాహం రావట్లేదు. కరెక్ట్ కన్వే చేసి క్లాప్ సౌండ్ ఏంటో సరే బాగా ట్రై చేస్తున్నానంటే అది ఫాస్ట్గా ఉండాలి కదా షోలో. నేను చెప్తా. బాబాయ్. యశ్వంత్ కి ప్రకాష్ గారు బాబాయ్ అవుతారా? అవ్వరు. ఇంకా వరుసలు ఏమున్నాయి ఆలోచించండి. బాబాయ్ అన్నారు. బాబాయ్ మామయ్య రెండు అయిపోయి పెద్ద నాన్న. 10,000. ఓకే, అడగండి ఏంటి? యశ్వంత్ కి పెద్ద ప్రకాష్ గారు పెద్ద నాన్న అవుతారా? అవరు. అయ్యో పాపం, అయ్యో పాపం. ఇంకా వరుసలు ఏమున్నాయి? ఏంటి ఇప్పుడు? అన్న అవుతారా? యశ్వంత్ కి ప్రకాష్ గారు అన్న. అవరు. బావా. యశ్వంత్ కి ప్రకాష్ గారు బావా. అవరు. తాత. యశ్వంత్ కి ప్రకాష్ గారు తాత అంట. ఫైనల్లీ మిమ్మల్ని తాతను కూడా చేసేసారండి. తాత అవుతారు. అయితే ఎలా తాత అవుతారో మీరు చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్ గా తాత అవుతున్నారంటే మేము అడగం. ఈయన వరసకి తాత అవుతారు. నేను చెప్పనా? చెప్పండి. ప్రకాష్ గారి కజిన్ కి ఇతను మనోడు. అలా కజిన్స్ అనే మాట మా తెలుగు ప్రోగ్రామ్ లో మేము వాడట్లే. అక్కకి ఇతను మనోడు అవుతాడు. ప్రకాష్ గారి అక్క గారికి మనోడు. ఇంకొక వరస వదిలేరు. అక్క గారికి ఎలా మనవడయ్యాడు? కూతురు కొడుకు. 10,000. కొడుకు 10,000 ఇచ్చి ఫస్ట్ అడగండి. కూతురు కొడుకు. ప్రకాష్ గారి అక్క గారి కూతురి కొడుకు. ఆ రకంగా మనవడు. అయ్యాడు. రైట్ ఆన్సర్. 24/7 పార్టీ చేత పీకటి దాటి దువా 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 రే చేసితారు. ప్రకాష్ గారు అక్క ఎవరు? రండి. ప్రకాష్ గారి అక్కగారు, అక్కగారి పేరు విజయ్ గారు. విజయ్ గారి కూతురు రజని, రజని వాళ్ళ కొడుకు యశ్వంత్. ఎలా ఉంది రౌండ్? సూపర్.
చాలా బాగుంది. మెయిన్ గా ఎందుకంటే ఈ రౌండ్ మనం వరసలు చెప్పడం మర్చిపోతున్నాం ఈ మధ్య. మనం అనుకున్నట్టుగానే కజిన్స్ అనో, సిస్టర్స్ అనో, బ్రదర్స్ అనో, అంకుల్స్ అనో, ఆంటీస్ అనో కలిపేస్తున్నాము. ఇలా కూడా తాత అవుతారు. సార్ మీకు ఎలా ఉంది మొత్తం మీ ఫ్యామిలీ అంతా టీవీలో? చాలా సంతోషంగా ఉంది. అందరు హుజరాబాదేనా? ధర్మపురి తెలుసా? ధర్మపురి తెలుసు. మా ఊరు ధర్మపురిలో శివాలయం వీధి. శివాలయం వీధిలో ఒక శ్రేష్టమైన వైదిక బ్రాహ్మణ కుటుంబంలోంచి కట్ చేస్తే ఇక్కడ సుమగారి దగ్గరకు వచ్చాం. నాకు ఇప్పుడు ఒక సీన్ లో నన్ను నటింప చేయండి. ఓకే ఓకే. సుమ్మగారు ఈ ఫ్యామిలీ నుంచి మనకి గోదావరి పుష్కరాలు జరుగుతాయి కదమ్మా ధర్మపురిలో. ఇదే మీరు కూడా ఈ ఫ్యామిలీ మెంబరే. ఒక పుష్కరాల్లో తప్పిపోయారు. ఇప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ మొత్తం ఫ్యామిలీ మెంబర్ మళ్ళీ ఈ పుష్కరాలు వస్తున్నంత కలిసారు. ఓకే, ఇదే నా సీన్. ఇంకా నట విశ్వరూపం. యాక్షన్. సుమారు ఏంటి ఏంటండి క్యాట్ వాక్ వస్తున్నారా? వాటర్ ఉందిగా అందుకని. కళ్ళ నీళ్ళు తప్ప మీ గోదావరి నీళ్ళు కనబడలేదు. వాళ్ళని చూడలేదు. మీకు తెలిసిందే ఫ్యామిలీ ఇక్కడ ఉన్నట్టు. మీరు సుమగారు 4 పుష్కరాల నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. పుష్కరాలు రావడమే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 4 పుష్కరాల నుంచి వెయిట్. సుమగారు రెడీ? రెడీ. యాక్షన్. ఎవరికో తెలీదు, అసలు మీరెవరో తెలీదు. కానీ ఎమోషన్ ఏదండి, కామెడీగా ఉందండి. ఇలా కాదు అన్నారు. అంటే ఇటు చూస్తే ఈవిడ నా ఫ్యామిలీ అనుకున్నా, కానీ ఇటు చూడగానే తెలిసింది కాదని. మీరు సీన్ యొక్క భావోద్వేగాలు మీకు అర్థమయ్యాయి అసలు? ఓకే. సీరియస్ గా లేదు, ఇది సీరియల్ లో ఉంది. బాగా చేస్తున్నారు. ఇంకొక టేక్ చేద్దాం. అయ్యో నేను రెండో టేక్ చేయనే. నేను చేస్తా. రెడీ. కళ్యాణ్ నువ్వు చెప్పు. యాక్షన్. ఏమవుతారు కనుక్కోండి ముందు. నాకు డైలాగులు లేవన్నారు, కళ్ళు మాత్రమే మాట్లాడాలన్నారు. అందుకని ఆ రోజు నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు కట్టుకున్న అదే పట్టు చీరతో ఇంకా ఉంటాను. నాకు అర్థమైంది ఏంటంటే సోమగారికి ఏ సీన్ ఇచ్చినా ఫైనల్ గా కామెడీగానే ఎండ్ అవుతుంది అనమాట. మీ ఆయన మళ్ళీ కొనివ్వలేదా పట్టు చీర? అయ్యా 4 పుష్కరాల నుంచి అదేనా? చాలా బాగా చేశారు. సుమగారికి ఒకసారి క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓకే, సో మీరు ఫైనల్ రౌండ్ కి వచ్చేసారు. జాక్ పాట్ రౌండ్. ఇప్పుడు మీ దగ్గర ఉండే అమౌంట్ 6,05,000. జాక్ పాట్ రౌండ్ లో ఒకవైపు పేరెంట్స్ ఉంటారు, ఇంకోవైపు పిల్లలు ఉంటారు. మీరు ఆ పిల్లల్ని పేరెంట్స్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఇలా చేయడానికి మీరు 3 టైమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి 120 సెకండ్స్, ఇంకోటి 90 సెకండ్స్, ఇంకొకటి 60 సెకండ్స్. 120 సెకండ్లో మీరు సెట్ చేస్తే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు 12,10,000 తీసుకెళ్లొచ్చు. 90 సెకండ్స్ లో మీరు సెట్ చేయగలిగితే మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. 18,15,000 తీసుకెళ్తారు. అదే 60 సెకండ్లో సెట్ చేయగలిగితే మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది. 24,20,000 సొంతం చేసుకుంటారు. మీరు టైమర్ సెలెక్ట్ చేసే ముందు ఇంకొక క్లాస్ చెప్తాను నేను. మీరు 5గురిని నిలబెట్టిన తర్వాత బజర్ నొక్కితే నేను మీరు ఎన్ని కరెక్ట్ పెట్టారో చెప్తాను, కానీ ఎక్కడ కరెక్ట్ పెట్టారో చెప్పండి. ఒకవేళ నేను 3 కరెక్ట్ అని చెప్పానంటే ఒకటే మిస్ మ్యాచ్ జరిగింది 2 పేర్స్ మధ్యలో. యూ జస్ట్ హ్యావ్ టు చేంజ్ దెమ్. చేంజ్ దెమ్. అదే చేయాలి మీరు. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ మీరు బజర్ నొక్కొచ్చు. ఇదంతా మీరు సెలెక్ట్ చేసిన టైమర్ లోని లాస్ట్ 20 సెకండ్స్ లోపు వరకు మాత్రమే. సో మీరు 120 తీసుకుంటే 100 సెకండ్స్ వరకు ఉంది, 90 తీసుకుంటే 70 వరకు ఉంది, 60 తీసుకుంటే 40 ఉంది. ఇప్పుడు చెప్పండి. 90. టైమర్ సెలెక్టెడ్ 90 సెకండ్స్. సో ఒకళ్ళు ఇక్కడ పరిగెత్తుకొని తీసుకొని వెళ్ళి నిలబెట్టి బజర్ నొక్కాలి. ఇంకొకళ్ళు ఇక్కడ నుంచి 1 దగ్గర పెట్టు, 3లో నిలబెట్టు, 5ని మార్చు అని సజెషన్స్ ఇవ్వచ్చు. ఎవరు ఏది చేస్తారు? ఇద్దరం కలిసి తీసుకెళ్ళొచ్చా? లేదు, లేదు, తీసుకెళ్లిన వాళ్ళే బజర్ నొక్కాలి. సరే, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, సో పేరెంట్స్ రండి. కర్టెన్ డౌన్. జిల్లాలో వచ్చేయండి. ఓకే, సో మీరు ఆడబోతున్నటువంటి అమౌంట్, పేరెంట్స్ రెడీగా ఉన్నారు, పిల్లలు కర్టెన్ వెనకాల ఉన్నారు. రెడీ? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కర్టెన్ అప్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొందరగా.
ఏంటి పార్ట్నర్ కన్సల్ట్ చేయవా? చెప్పు. చెప్పండి తొందరగా తొందరగా. ఇక్కడ ఫస్ట్ అంట ఫస్టా? అది కాదా? కాదు కాదు. ఓకే, తర్వాత మార్చుకోవచ్చు కానీ తొందరగానండి. తొందరగా 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 తొందరగా. బజార్కి 3 కరెక్ట్. ఒక్కటే మిస్ మ్యాచ్ జరిగింది. తొందరగా బజర్ నొక్కొచ్చు మళ్ళీ. ఒకటే కరెక్ట్. మీరు ఇటు వచ్చేయండి, మీరు ఇటు వెళ్ళండి. బజర్ నొక్కొచ్చు, ఇంకా టైం ఉంది మీకు. జాక్పాట్! అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడే. గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. చాలా బాగా ఆడారు. ఫస్ట్ మీరు 3 మ్యాచెస్ కరెక్ట్ పెట్టిన తర్వాత ఇది ఒక్కటే జస్ట్ మార్చాల్సి ఉండింది. ఈలోగా ఈ 3rd and 4th మార్చారు. నేను అదొక్కటే చెప్పాను, మిగతా 3 వెళ్ళాను. ఓకే, జాక్పాట్ చాలా తక్కువ మంది కరెక్ట్ గా పెట్టగలిగారు. బికాజ్ ఆ టైమర్, ఆ టెన్షన్ అందులో పెట్టడం అనేది కొంచెం కష్టమైన విషయం. మీరు గెలుచుకున్నారు 18,15,000. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సుర్రుమంటూ వచ్చాడే. ఇప్పటి వరకు మల్టీ స్టారర్ సినిమాలు హీరోల కాంబినేషన్ లో చూసాము. అలా మల్టీ డైరెక్టర్ సినిమాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? అలా కనుక ఎప్పుడన్నా చేయాలనుకుంటే నేను డెఫినెట్ గా కళ్యాణ్తో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి జీన్స్ కి వచ్చినందుకు. మన జీన్స్ లో పాడడానికి కాదు ఆడడానికి 2 సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తున్నారు. నాకు తెలిసి నాకు కూడా ఈ అబ్బాయి. ఏం ఫీచర్స్ మ్యాచ్ అవుతున్నాయి? ముక్కు. ఏంటి రఘు ముక్కు మ్యాచ్ అవడం? ఆయన పొడుగు. లేదు అంటే వీడు పెద్ద అయితే ముక్కు అంతే అవుద్ది, మిసాలు వస్తే చూడ కళ్ళు బ్లింకింగ్ అదంతా సేమ్ టైం లో వాళ్ళిద్దరిది. ఎవరైనా కళ్ళు ఇలాగే బ్లింక్ చేస్తారు, ఇంకెలా చేస్తారు? సింక్ లో అవుతున్నాయి 2. యాక్చువల్ గా మా ఇంట్లో సంగీతం లేదు. ధనుంజయ్ ఏం మాట్లాడుతున్నావు? నాన్నగారి అరుపులో అమ్మకి కోపం వచ్చినప్పుడు విసిరేసినటువంటి గంటలో సంగీతం ఉంటుంది. రఘుని కొన్ని ఫోటోస్ ఉన్నాయి, చూద్దాం అనుకుంటున్నాం. ఏది మనం చిన్నప్పుడు యాంకరింగ్ చేసినవి. అదిగో రఘు, ఏంటి ఎవరిని ఎక్కిరిస్తున్నావు? చిన్నప్పుడు చాలా ఒకటే. ఓ ఏ ఓసిని ఓర సూపు గుచ్చినావే, ఓరగాన్ని జిందగీని మార్చినావే, బోరబండ బోరులోకి తోసినావే. కాటమరాయుడు పాడిన వాయిస్ సౌండ్ చాలా బాగుంది. బాగుందా? ఆ సౌండ్ లో సాంగ్ చేద్దాం. నేను ఏ పాట అయినా ఆ సౌండ్ లో పాడగలను. సార్, మీరేమైనా జాకిర్ హుసేన్ లా తబలా వాయిస్తుంటారా? మీ జుట్టు అది చూస్తుంటే చక్కగా ఇలా మీరు ఎగరేస్తూ వాయిస్తారేమో అనిపిస్తోంది. బాబుని ఏం చేయాలనుకుంటున్నారు? మ్యూజిక్ వైపు ఏమైనా వస్తాడా? సినిమాలా? ముందు కష్టం సుఖం తెలియాలి. ఆ ఎండల్లో మాడాలి, ఆ డైరెక్టర్లు తిట్లు తినాలి. ఇప్పుడు అలాగైతే మన డైరెక్టర్లకి అయితే మీ అబ్బాయి అని తెలుసు కదా, భోజ్పురి సినిమాలకు పంపించు. రే నన్ను తిట్టకు రోయ్, నేనేం చాలా సలహా ఇవ్వలే మీ నాన్నకి. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. హరిశంకర్ గారు, మీరు ఫస్ట్ సీజన్ ఆఫ్ జీన్స్ కి కూడా వచ్చారు, వర్షన్ 2.0 కూడా వచ్చారు. ఎలా అనిపిస్తుంది? అదే ఫస్ట్ సీజన్ కి వచ్చాను, మళ్ళీ వచ్చాను అనిపిస్తుంది. థ్యాంక్ యూ. సేమ్ యాంకర్ అని మీరేం ఫీల్ అవ్వట్లేదా? లేదండి, అప్పుడు నేను 4 సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉన్నారు.
కాదు యాక్చువల్ గా నేను గబ్బర్ సింగ్ బిఫోర్ వచ్చాను. అవును. నేను బండ్ల గణేష్ గారు ఇద్దరం వచ్చాము. అప్పుడు కూడా ఇలాగా జాక్పాట్ కొట్టారు. సినిమా కూడా కొట్టబోతుంది అనుకున్నాము అండ్ అలాగే కొట్టాము. సో ఐ నీడ్ యువర్ విషెస్ ఫర్ మై నెక్స్ట్ ఫిలిం. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ మై లక్కీ చామ్. కళ్యాణ్ కృష్ణ గారు మీరు ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం గేమ్ షో. ఇలాంటి ఒక హడావిడి పార్టిసిపెంట్ తో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? హరీష్ నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్. ఒకసారి నేను ఒక హీరోతో సినిమా చేయడానికి చాలా కాలం వెయిట్ చేశా, అది అవ్వలేదు. రవితేజ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే నెక్స్ట్ డే నేను కలిసాను, స్టోరీ చెప్పి అది ఓకే. నేను అడగకుండానే నేను చెప్పిన రవి గారికి అయితే అన్నాడు, చెప్పాను. తను నాకు అంత హెల్ప్ చేసాడు, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఆ టైంలో. అదేనండి, మీ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో హిట్ కి సక్సెస్ కి డబ్బులకి వీటే దానికి ముడిపడకుండా ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరు వచ్చినందుకు. ఎస్పెషల్లీ జీన్స్ ఫస్ట్ సీజన్ లో రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, అందరూ, వినాయక్ గారు, ఎవ్రీబడి ప్లేడ్ ద షో. మీరు కూడా ఆడారు. సో మీరు కూడా వచ్చి ఆడడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.